కార్తీక మాస శుద్ధ చవితి రోజున జరుపుకునే నాగుల చవితి వేడుకలను బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస శుద్ధ చవితి రోజున జరుపుకునే నాగుల చవితి వేడుకలను బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అదేవిధంగా చంద్రనకుంటలో గల నాగులమ్మ దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కాసిరాబాద్ ఉమామహేశ్వర స్వామి దేవాలయం, ముత్యాలమ్మ తల్లి గుడిలో వెలిసిన పుట్టల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆవు పాలు, కోడిగుడ్లు సమర్పించుకున్నారు. కోరికలు తీరాలని ముడుపులు కట్టారు. సంతానం లేని వారు సంతానం కలగాలని ఉయ్యాలు కట్టారు. ఆయా దేవాలయ కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుండి పలు దేవాలయాల్లో భక్తులతో పోటెత్తారు, టెంకాయలు కొట్టారు, దీపాలు వెలిగించారు. సామాజిక దూరం పాటిస్తూ పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పెర్మల అన్నపూర్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలితాదేవి పలు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. నాగులమ్మ తల్లి దేవాలయానికి విచ్చేసిన భక్తులకు మనవి, కొబ్బరికాయ టిక్కెట్లు గుడి లోపల కౌంటర్ వద్ద తీసుకుని రాగలరు. నాగదేవత దేవాలయం నిర్మాణానికి చందాలు, విరాళాలు ఇచ్చే దాతలు, భక్తులు, కమిటీ సభ్యులను మాత్రమే సంప్రదించగలరు. స్వయంభూ దేవాలయంగా పేరెన్నికగల నాగులమ్మ